సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో 2 సబ్స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో గత రాత్రి సమీక్షించారు. విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైలు కారిడార్లు, RRR వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు వెంటనే ఇవ్వాలని సూచించారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, సోలార్ పవర్పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. సోలార్ స్టవ్ల వినియోగంపై కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మూలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పవర్ ప్లాంట్ల విషయంలో మహిళలకి అవగాహన కల్పించాలి, సోలార్ సబ్స్టేషన్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలేంటి? శ్రీనివాస్, రేవంత్ సర్కార్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ సోలార్ వినియోగంపై మహిళలకు అవగాహన కూడా కల్పించాలంటున్నారు. వివరాలేంటి? జ్యోతి, నిన్న విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి NCHRDలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏం టెక్నాలజీ వినియోగించుకోవాలి, రైతు సిస్టంలో మరి చేరికపై ఉద్యోగులకు అపోహలు తొలగించాలని కూడా మరి చర్చించారు. ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడు పడకుండా చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణం ప్రారంభించాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, సోలార్ పవర్ పై మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని కూడా దిశానిర్దేశం చేశారు. సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టాలన్నారు. అదే క్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి 9 జిల్లాలో 18 సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాల్లో 2 సబ్స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని కూడా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో గత రాత్రి సమీక్షించారు. మరి విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించాలని కూడా సూచించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.